హలో మావా, డే 34 ప్రెప్ సిరీస్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎ ఫిట్నెస్ మోహన్. ఈరోజు జిమ్కి అయితే వెళ్ళిపోయి మనం వెయిట్ చూసుకొని ఈరోజు వర్కౌట్ లెగ్ డే కాబట్టి ఈరోజు మంచి వర్కౌట్లు అయితే చేయటం జరిగింది. సరే, ఈరోజు మీకు ఒక ముచ్చట అయితే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, మనం బిగినర్స్ కానీ చేసేటోళ్ళు కానీ ఒకటి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చేస్తున్న వర్కౌట్లు అంటే మండే నుంచి సాటర్డే వరకు మనకి ఏ వర్కౌట్లే చేస్తున్నాం అంటే చెస్ట్ కావచ్చు, సైడ్స్ కావచ్చు, బైసెప్ అండ్ ట్రైసెప్ కావచ్చు, షోల్డర్ కావచ్చు, అన్నీ కావచ్చు, ఏదైనా సరే రోజుకి ఒకటి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మనకి వీక్లీ ప్రతి సెట్ 2 టైమ్స్ ఆఫ్ జిమ్ వర్కౌట్ అయితే అవ్వాలి. అలా చేస్తేనే మన వర్కౌట్ మజిల్ అనేది గ్రోత్ అవుతుంది, రికవరీ వస్తుంది. అయితే కానీ మన సోమవారం చెస్ట్ వేసి మళ్ళీ సోమవారం చెస్ట్ వేయాలన్న ఆలోచన అయితే మీ మైండ్ నుంచి డిలీట్ చేసుకోండి. మంచిగా బిల్డ్ చేయాలంటే కనుక వీక్లీ 2 టైమ్స్ ఏదైనా సరే ప్రతిదీ కూడా 2 టైమ్స్ అనేది మీరు వర్కౌట్ అనేది చేయాలి. లేకపోతే మీ మజిల్ కంటెంట్ అనేది కరెక్ట్గా మీకు గ్రోత్ అవ్వదు. నేను కూడా ఫస్ట్లో అలాగే చేసేటోని. నా మిస్టేక్ ఏంటో తెలుసుకున్నాను. నా మిస్టేక్ తెలుసుకున్న నుంచి నేను డేలో టూ వేరియేషన్స్ ఆఫ్ వర్కౌట్లు అయితే చేస్తూ మొదలెట్టాను. వీక్లీ 2 టైమ్స్ నేను ఈరోజు చెస్ట్ వేసానంటే తర్వాత కూడా చెస్ట్ వేసుకునేటట్టు చేస్తున్నా. వీక్లీ 2 టైమ్స్ ఆఫ్ చెస్ట్ వర్కౌట్ అని ప్రతిదీ కూడా ఏదైనా సరే ఇలా చేయటం వల్ల మనం వర్కౌట్ చేయటం వల్ల మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది. సో మీరందరూ కూడా తెలుసుకుని ఆ విధంగా చేయండి. మనకి ఈరోజు లెగ్ వర్కౌట్ అనేది చాలా ప్రాముఖ్యంగా, చాలా అంటే చాలా వండర్ఫుల్గా అయితే పట్టడం జరిగింది. మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఈ విధంగా మనం డైట్ అనేది ప్రిపేర్ చేసుకొని తినటం అయితే జరిగింది. చాలా అంటే చాలా నీరసంతో అయితే ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకుని తినేసిన వెంటనే నా వాకింగ్ అనేది నేను కంప్లీట్ చేయటం జరిగింది. ఈరోజు అయితే వాకింగ్ చేయలేనేమనుకున్నాం కానీ చేయటం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం, సమాచారం కోసం